పెట్టినవాడెవరో వాడు మనిషి. అది ఏదైనా కావచ్చుగాక, నీకు ఏది ఉంటే అది. అందుకే మీరు గుడి చూడండి, గుడి సమాజానికి అంతటికీ ప్రతిబింబంగా ఉంటుంది. గుడి అనగానే గుడికి ఎవరో కొంతమంది వెళ్ళరు. గుడికి వెళ్ళి కొంతమంది పాత్ర సామాను తోముతారు. స్వామివారి దీపాల చెట్లు, స్వామివారి దీపాల కుందులు, స్వామివారికి నైవేద్యం పెట్టే పాత్రలు, ఇవి తోముతారు. కొంతమంది గుడి తుడుస్తారు, కొంతమంది బూజులు దులుపుతారు, కొంతమంది కోలాటం ఆడతారు, కొంతమంది నృత్యం చేస్తారు, కొంతమంది పాట పాడతారు, కొంతమంది చామరం వేస్తారు, కొంతమంది స్వామివారి బట్టలు ఉతుకుతారు, కొంతమంది డప్పు కొడతారు, కొంతమంది ఊరిరిగింపులో భజన చేస్తారు, కొంతమంది వేదం చెప్తారు, కొంతమంది పూజ చేస్తారు. డబ్బున్నవాడు అక్కడ నైవేద్యం పెట్టించి ప్రసాదం అందరికీ పెడతాడు. ఇంట్లో మూర్తికి మీరు అలంకారం చేసి చూడలేరు. స్వామివారికి 10x6 పెద్ద పంచె కట్టి చూసి మురిసిపోతారు, ఆభరణాలన్నీ పెట్టి చూసి మురిసిపోతారు, మనశ్శాంతికి గుడికెడతారు.